గెలిచిన వారు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. అదే ఓడిపోయిన వారు భగవద్గీత గురించి చెప్పినా చేదుగానే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచం నీ మాటలను కాదు, నీ ఫలితాలను వింటుంది. కానీ ఒక నిజం ఉంది, గెలుపు వచ్చే వరకు నీ నిజమైన విలువ ఎవరికీ కనిపించదు. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు అర్జున్, మరొకరి పేరు విక్రమ్. ఇద్దరికీ ఒకే కళ, ఒక పెద్ద స్థాయికి చేరుకోవడం. కానీ ఒక తేడా ఉండేది. విక్రమ్ ఎప్పుడూ అందరికీ సలహాలు ఇస్తూ ఉండేవాడు. అర్జున్ మాత్రం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాడు. విక్రమ్ అందరికీ విజయ రహస్యాలు చెబుతుంటాడు. ట్విస్ట్ ఏంటంటే విక్రమ్ జీవితంలో ఒక్క విజయం కూడా లేదు. గ్రామంలోని వాళ్ళు అతని మాటలు విని నవ్వుకునేవారు. అర్జున్ నిశ్శబ్దంగా కష్టపడుతుంటాడు. ఇద్దరికి ఎన్నో అపజయాలు వస్తాయి. అందరూ ఎగతాళి చేస్తారు. అయినా అర్జున్ ఆగడు. మాటలకు విలువ రావాలంటే ముందు నీ విజయానికి విలువ రావాలి. ఫలితం రాకముందు నీ కష్టం ఎవరికీ కనిపించదు. అదే ఫలితం వచ్చిన తరువాత నీ అదృష్టమే అందరికీ కనిపిస్తుంది. ఓటమి నిన్ను ఆపడానికి రాదు, నిన్ను తయారు చేయడానికి వస్తుంది. నిశ్శబ్దంగా కష్టపడు. నీ విజయాన్ని ప్రపంచమంతా మాట్లాడనివ్వు. కొన్ని సంవత్సరాల తరువాత అర్జున్ ఒక పెద్ద కంపెనీని ప్రారంభిస్తాడు. అదే గ్రామంలో ఒక సభ జరుగుతుంది. అందరూ అర్జున్ చెప్పే ప్రతి ఒక చిన్న మాటను కూడా గొప్పగా వింటారు. అప్పుడు వెనక వరుసలో కూర్చున్న విక్రమ్ బాధగా చూస్తున్నాడు. అర్జున్ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను చెప్పే ప్రతి మాటను మీరు శ్రద్ధగా వింటున్నారు. కానీ ఇదే మాటలను నేను 5 ఏళ్ల కింద చెప్పినప్పుడు ఎవరూ వినలేదు. మారింది నా మాటలు కాదు, నా ఫలితాలు. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఈ ప్రపంచం నిజాన్ని వెంటనే గుర్తించదు, విజయాన్ని మాత్రమే ముందుగా గుర్తిస్తుంది. కాబట్టి నీ విలువను నిరూపించుకోవడానికి వాదించకు, గెలిచి చూపించు. ఎందుకంటే గెలిచిన వారు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడిపోయిన వారు భగవద్గీత గురించి చెప్పినా చేదుగానే అనిపిస్తుంది. అందుకే మాటలతో కాదు, నీ ఫలితాలతో సమాధానం చెప్పు.